హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే కొంచెం హెల్తీగా అలాగే ఇంకొంచెం టేస్టీగా మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి. అదేనండి కీన్వా అలాగే కొర్రలతోటి కిచిడీ చేశాను. మామూలుగా నేను ఎప్పుడు చేసి కిచిడీ కంటే కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లంచ్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ కూడా చేసుకోవచ్చు, డిన్నర్గా కూడా తినచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి కీన్వా అలాగే కొర్రలు సమానంగా మనం నానబెట్టేసుకోవాలి. ఒక కప్పు వరకు క్వాంటిటీ తీసుకుని అరకప్పు అది అరకప్పు ఇది రెండు వేసేసి కడిగేసి నానబెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం నూనె నెయ్యి కూడా రెండు వేసుకుని హోల్ మసాలా స్పైసీ ఉంటుంది కదా, అది వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసాను. నేను ఎప్పుడు కూడా కిచిడీ అనేది రైస్తో చేస్తూ ఉంటాను, పప్పు రైస్ అన్నీ వేసి. కానీ మసాలా అనేది వేయకుండా నేను మిరియాల పొడితో చేస్తూ ఉంటాను అనమాట. అదొక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలాగే ఇది వెరైటీగా చేస్తున్నాను. ఇలాగా 1 టీ స్పూన్ వరకు కసూరి మెతి అలాగే జీడిపప్పు పలుకులు వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది నెయ్యి అనేది సమానంగా కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనకి ఇష్టమైన కూరగాయలన్నీ కిచిడీలో వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేస్తున్నాను. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాము. ఒక్కొక్కసారి మనకి రైస్ అనేది తినాలనిపించదు అనమాట. తొందరగా ఏదైనా వెరైటీ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ కారం అనేది ఉండదు అనమాట. ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి. మామూలు కడాయిలో కూడా చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసేసాను. అలాగే క్యాబేజీ తురుము కూడా వేసేసుకున్నాను. ఇంకా మనకి ఇష్టమైన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు ఇందులో. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే కిచిడీ అంటేనే మనకి బంగాళదుంప ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఒక బంగాళదుంప అలాగే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఆ పచ్చి బఠానీలు వేసాను. పచ్చి బఠానీలు సీజన్లో వచ్చినప్పుడు మనం ఒలిచేసుకుని శుభ్రంగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని వేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. లేదంటే ఇది పేస్ట్ కూడా వేసుకోవచ్చు, టమాటా పేస్ట్లో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో నేను వేసే కీన్వా కొర్రలు తక్కువ, కూరగాయలు ఎక్కువ ఉన్నాయి చూసారు కదా. ఇలా ఎక్కువ కూరలతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కూరలు కూడా మనం ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక కప్పు మనం రైస్తో కానీ చేసుకున్నాం అనుకోండి, 3 కప్పుల వరకు కూర ముక్కలు వేసేసుకోవడమే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట అలా చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసాను. ముందుగా రెడీ చేసి నానబెట్టి ఉంచుకున్న కీన్వా కొర్రలు కూడా వేసేస్తున్నాను. 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా మంచిది అంటారు. ఇవి వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు పెసరపప్పు వేస్తున్నాను. ఈ పప్పు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి కావాలంటే. నేనైతే పెసరపప్పు ఒకటే వేసాను. ఏదో ఒకటి, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. మూత పెట్టేసి 1 నిమిషం పాటు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది పోసేయాలి. 1 కప్పు నేను మొత్తం క్వాంటిటీకి 1 కప్పు పప్పు వేసాను కదా, అదే కీన్వా వేసాను కదా, 2 కప్పులన్నర అయితే వాటర్ పోస్తున్నాను. అంటే నేను కొంచెం పలచగా ఉండడానికి చేస్తున్నాను అనమాట. ఇంకా పలచగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పొడిగా కావాలంటే మాత్రం 1కి 2 చొప్పున వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసాను. ఇవి వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం స్పైసెస్ రావడానికి నేను పచ్చిమిర్చి తప్ప కారం ఏమీ వేయలేదు, అందుకని కొద్దిగా మిరియాలు వేస్తున్నాను. మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి మిరియాలు కిచిడీ తిన్నప్పుడు అనమాట. కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, కిచిడీ అయితే రెడీ అయిపోయింది. మసాలా కిచిడీ అనమాట ఇది. మనం రైస్తో చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇలా కొర్రలు ఓన్లీ కీన్వాతో కూడా చేసుకోవచ్చండి, ఓన్లీ కొర్రలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 కలిపి చేశాను అనమాట. చాలా బాగుందండి టేస్ట్ అనేది. పైన కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి ఇంకేమీ అవసరం ఉండదు, అలా తినేయచ్చు అనమాట. ఒక కప్పుడు తిన్నామంటే ఫుల్ అయిపోతుంది అనమాట పొట్ట అయితే. చాలా హెవీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నచ్చితే మరి లైక్ చేయండి.
ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.